నల్గొండలో దారుణం జరిగింది. మహిళపై ఆర్ఎంపీ డాక్టర్ అత్యాచారం చేయడంతో హత్యకు ప్లాన్ చేశాడు. గుర్రంపోడు మండలం జూనూతల గ్రామంలో గత 6 ఏళ్లుగా ఆర్ఎంపీ వైద్యుడు మహేష్ పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన వివాహిత మిర్యాలగూడలో భర్త పిల్లలతో కలిసి ఉంటుంది. ఆదివారం స్వగ్రామం వెళ్లడానికి మిర్యాలగూడలో బస్ ఎక్కి మల్లెపల్లికి వచ్చారు. జూనూతల వెళ్లే బస్సు కోసం బస్ స్టాప్ లో ఎదురు చూస్తుండగా కారులో వచ్చిన మహేష్ పూర్వ పరిచయం ఉన్న ఆమెతో మాట కలిపాడు. తాను కూడా జూనని చెప్పి కారులో ఎక్కించుకున్నాడు. మార్గ మధ్యలో ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఇక మత్తులోకి జారుకోగానే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కారును నల్గొండకు తీసుకెళ్లారు. రాత్రి 12 గంటల వరకు అక్కడే ఉన్నాడు. తర్వాత జూనూతలలో రిటర్న్ అయ్యాడు. ఆ టైంలో ఆమెను చంపేందుకు 2 చేతులకు గడ్డి మందు ఇంజెక్షన్ చేశాడు. నీ చేతికి ఏదో రెడ్ ఉంది, ఏమైనా చేయికి కూర్చున్నాడు. చేయికి ఇంజక్షన్లు కూర్చున్నా కార్లోనే చేస్తున్నాయి. ఇవన్నీ కార్లోనే బయటనే. డాక్టర్ అడుగుతుంది గట్టి ఎక్కువ కార్లోనే. ఏం కూడా వాళ్ళే కదా. కార్ల కంటే ఎందుకు పోయినా ఏడుకొద్దామని జూనంతలకా అక్క మందు ఎవరు తప్పిరు? డాక్టర్ ఏ మందు? ఏందో ఫస్ట్ 4 గోళీలు వేసాడు, మళ్ళా 2 సుదులు వేసాడు. నాకు ఎట్లా అవుతుందంటే మళ్ళా నాడు బలానికి ఫస్ట్ ఇంజక్షన్ ఇచ్చిందా? గుర్రంపోడులో పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న పోలీసులు అర్ధరాత్రి దేవరకొండ వైపు వెళ్తున్న కారును గమనించారు. గొర్రెల దొంగలై ఉండొచ్చనే అనుమానంతో వెంబడించారు. జూనూతల స్టేజ్ దాటి కాచారం స్టేజ్ వైపు మలుపు తిప్పిన తర్వాత కారు డ్రైవర్ లైట్స్ ఆర్పినట్లు గమనించిన పోలీసులు అటువైపు వెళ్లారు. ఓ వ్యక్తి కారులో నుంచి మహిళను కిందికి తోసేసినట్లు గుర్తించారు. చేతికి ఇంజక్షన్లు కూర్చున్నా కార్లోనే చేస్తున్నాయి. ఇవన్నీ కార్లోనే బయటనే. డాక్టర్ అడుగుతుంది గట్టి ఎక్కువ కార్లోనే. ఏం కూడా వాళ్ళే కదా. ఇక అప్పటికే మహిళ నోటి వెంట నురగలు వస్తుండటంతో చుట్టుపక్కల గాలించారు. ఇక సమీపంగా ఉన్న మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక బాధితురాలని తొలుత దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి, తర్వాత హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్. దానయ్య. స్పందన, నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం జూనూతుల గ్రామంలో మాత్రం దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. గ్రామానికి సంబంధించినటువంటి ఓ వివాహిత మహిళకు మత్తుమంది ఇచ్చి అత్యాచార యత్నం చేయడంతో పాటు ఇటు క్రిమి సంహారక మందుకు సంబంధించి కూడా గట్టి మందును ఆమెకు ఇంజెక్షన్ ద్వారా ఎక్కించి ఆమెను హత్య చేసే ప్రయత్నం చేయడంతో పాటు ఆమె చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఏదైతే జూనూతుల గ్రామానికి సంబంధించినటువంటి జ్యోతి అనే మహిళ కొద్ది రోజుల నుండి తన భర్తతో కలిసి మిర్యాలగూడలో నివాసం ఉంటుంది. అయితే తన అత్త జూనూతుల గ్రామంలోనే ఉంటుండడంతో ఆమెను చూసేందుకు మిర్యాలగూడ నుంచి బయలుదేరడం జరిగింది. ఆమె బస్సులో కొండమల్లెపల్లి వచ్చి అక్కడ బస్ దిగిన తర్వాత జూనూతుల గ్రామానికి వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ఈ ఆర్ఎంపీ గ్రామంలో ఉండేటువంటి ఆర్ఎంపీ మహేష్ కి ఫోన్ చేసినట్టుగా కూడా చెప్తుంది. అయితే ఆ ఫోన్ చేసిన సమయంలో అతను ఆమెను కారులో తీసుకొని వెళ్తున్న క్రమంలో ఆమె పైన మత్తు మంది ఇచ్చి అత్యాచారం చేయడం జరిగింది. ఆ తర్వాత గడ్డి మందు ఏదైతే ఉంటుందో అది ఆమెకు 2 చేతులకి 2 ఇంజక్షన్ల రూపంలో ఆమెకు ఎక్కించడం జరిగింది. ఆ తర్వాత కొంత గడ్డి మందును కూడా నోటి ద్వారా కూడా ఆమెకు తాగించడం జరిగింది. అయితే ఆ అత్యాచారం విషయం బయటికి వస్తుందనే నేపంలోనే ఈ ఘటనకు ఒడిగట్టాడనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఆ గడ్డి మందు తాగించిన తర్వాత ఆమెను ఎక్కడైనా రోడ్డు పక్కన పడేసి వెళ్లేందుకు కూడా అతను ప్లాన్ చేయడం జరిగింది. అయితే కొండమల్లెపల్లి నుంచి జూనూతుల
వెళ్లేందుకు బయలుదేరడం జరిగింది. అయితే జూనూతుల వెళ్లే క్రమంలో అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నటువంటి పోలీసులను చూసి కొంత ఆందోళనకు గురైనటువంటి ఈ ఆర్ఎంపీ డాక్టర్ మహేష్ జూనూతులకు వెళ్లే దారిలోనే మరో రోడ్డుకి కాచారం అనేది విలేజ్ ఉంటుంది. ఆ కాచారం అనే విలేజ్ వైపు కారు తిప్పడం జరిగింది. అయితే కొంత దూరం వెళ్లిన తర్వాత లైట్లు ఆఫ్ చేయడం తోటి అనుమానం వచ్చినటువంటి పోలీసులు అక్కడికి వెళ్లి అతన్ని నిలదీయడంతో నేను మద్యం సేవించాను, మిమ్మల్ని చూసి వెళ్తున్నానంటూ కూడా వారికి పొంతలని సమాధానం చెప్పడంతో కారులో ఏమున్నాయని చెప్పి చూడడంతో ఆ కారులో జ్యోతి అప్పటికే అపమారక స్థితిలోకి వెళ్లడంతో పాటు నోటి నుంచి నురుగలు వస్తుండడంతో వెంటనే అతన్ని గట్టిగా అడగడంతో ఇట్లా గట్టి మందు తాగింది, ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్తున్నానంటూ కూడా మరోవైపు అబద్ధం చెప్పడం జరిగింది. అయితే అనుమానంతో పోలీసులు వెంటనే ఆమెని దేవరకొండ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్న క్రమంలో ఆమె మృతి చెందడం జరిగింది. అయితే అప్పటికే ఆమెకు ఇంజెక్షన్ రూపంలో 2 చేతులకు ఈ గడ్డి మందును ఎక్కించడంతో పాటు ఇటు నోటి ద్వారా కూడా ఆమెకు ఆ గడ్డి మందు తాగించడంతో ఆమె మృతి చెందినట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. మరోవైపు ఈ ఆర్ఎంపీ డాక్టర్ కూడా బతుకు తెరువు కోసం ఆ జూనూతుల గ్రామానికి రావడం జరిగింది. గత 6 ఏళ్లుగా అదే గ్రామంలో ఉంటూ ఈ ఆర్ఎంపీగా పనిచేస్తున్నారు. అయితే జ్యోతి విషయంలో కూడా గతంలో జ్యోతి కాకుండా గతంలో ఆ గ్రామానికి చెందినటువంటి మరో మహిళను కూడా ఫోన్ ద్వారా ఆమెకు ఫోన్ కాల్ చేస్తూ వేధించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ సమయంలో పెద్ద మనుషుల సమక్షంలో కూడా పంచాయతీ నిర్వహించారనేది కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఈ జ్యోతికి సంబంధించి గతంలో వాళ్ళ అత్తయ్యకు సంబంధించి ఏదైతే ట్రీట్మెంట్ విషయంలో ఆమె తరచుగా అక్కడికి ఆర్ఎంపీ వద్దకు వెళ్తున్న క్రమంలో ఈ మహేష్ అనే వ్యక్తి ఆమె పైన ఇలాంటి అంటే ఫోన్ చేసి కారులో తీసుకెళ్తానని చెప్పి చెప్పడంతో ఆమె అతని కారులో ఎక్కడంతో ఆమె పైన అత్యాచారానికి ఒడిగట్టడంతో పాటు ఆమెను హత్య చేసింది కాబట్టి అతని పైన చర్యలు తీసుకోవాలనేది గ్రామస్తులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ జానీ. ఏ ఇంజక్షన్ ఇచ్చిందా? ఇచ్చిన అది మరి నువ్వు ఇన్నెందుకు ఇస్తున్నావు అనలేదా?